తాత ఏం చేస్తాను? అయ్యో మన పొలం మొత్తం కలిస్తే ఏ వడ్లు వచ్చినాయా? చూడు మీద ఎట్టున్నదో ఏ తాత మిషన్ కోసిండు రకంగా ఇడిచిపెట్టిండు ఎట్లా అన్నట్టు ఏం కథ. అయ్యో దీనికే వడ్లు వదిలిపెట్టిపోయిందా? అంత చూడు ఇంకా గిట్టినారా ఇక్కడ ఎట్టున్నదో చుట్టూదా. అయ్యో మిషన్ అని ఆశపడితే గట్ల చేసిండు చూడా. మనం ఎప్పుడైనా చేతనే కొత్తావు, ఈసారి మిషన్ కింద పోయినావు తాత. ఇదంతా చూడ ఎట్టున్నదో ఇక. అయ్యో చూడు ఏంటి తాత అదంతా? ఇదంతా చూడు ఇక. ఓ రామా తెడిచిపెట్టినాక ఇక మిషన్ ఎందుకు రా మనకి, మిషన్ ఎందుకు పెట్టుడు ఏం పనికి ఇది. ఇదంతా కట్టుకొని వేసిండు ఇక. మరి ఇప్పుడు మనకు వడ్లు ఎట్లా? అయ్యో ఈ గొలుసులకున్న వడ్లు ఎట్లా రావాలి? ఇక ఏం చేయాలరా, ఇదంతా మళ్ళీ బంచి కొట్టాలి ఇక. అంతా దగ్గర కుప్పేసుకోవాలి ఇక, మళ్ళా ట్రాక్టర్ తోటి దింపాలి ఇక. ఆయన నువ్వు మిషన్ జోలికే పోగా తాత? ఇంకా మిషన్ జోలికి పోతాను, ఇంకా నాకు బుద్ధి రాలేదని ఇక. తాత అసలు ఎప్పుడైనా చేతనే కొత్తావు కదా, ఈసారి ఎందుకు మరి మిషన్ అన్నా? అయితే నేను ఎట్లా చేసిందంటే కూలోళ్ళు దొరకలేదురా, అంత పత్తేరపోతారు. అయ్యో అంత కింద పడుతుంది ఎట్లా చేసుడు అని ఇక నేను మిషన్ పెట్టి గిట్ట చేసిండ్రా. లేకపోతే నేను ఎప్పటి చేత కోసి మంచిగా బంగారం కుప్ప పెట్టుకొని. అదే నువ్వు మిషన్ తోటి కోపియవు కదా అని నేను అనుకుంటాన్నా. నేను అవి గట్ట చూసిండ్రా, తిరిగిన 4-5 రోజులు తిరుగుతా అంతా ఘాటు అలసిన పెళ్లి చీపి ఆ సైడ్ లో పోతారు అటు ఒక ఊళ్ళ పొట్టి పోతా అని ఎట్లా ఇక అంత అడ్డం పడుతుంది, కోపిద్దాం చెప్పన అలకగా అవుతుంది అని నేను ఆలోచించిర్రా. ఇవే వడ్లు వచ్చినాయి, ఇవే వడ్లు వచ్చినాయి. 2 ట్యాంకర్లు వచ్చాయి, 1 ట్యాంకర్ వచ్చింది. ఇవన్నీ వదిలిపెట్టే వేయండాడు. ఇంకా ట్యాంకర్ అడ్లు ఇంట్లో వేయినాయిరా. ఇవన్నీ వదిలిపెట్టే వేయండి తాత? అయితే ఇవన్నీ వదిలిపెట్టే ఇల్లుండుగా. మరి ఎట్లా తాత? ఇక ఎట్లా అంటే ఏం చేయాలరా? మరి ఒకసారి అడగపోయినావు ఆయనని? ఇక ఆయన అడిగితే మళ్ళా పట్టిస్తే పైసలు అయితే మళ్ళీ దగ్గర వేసుకొని మళ్ళీ మిషన్కి వేయాలంటాడు. నువ్వు అనలేదు తాత ఫస్ట్ ఇచ్చిన కదా, నువ్వు నీదే తప్పు కదా అని? తప్పు అంటే నేను కోసినా అందరికి కోసినట్టు కోసినా అంటాను. నీది వేరే సీడు అంటే నేను వేరే సీడు అంటే వేరే దేశాన్ని పోయి తెచ్చిన్నారా? మరి సీడ్ అయినా కూడా వడ్లు వస్తాయి కదా తాత? అట్లా కాదురా, నేను వేరే దేశం పోయి అయితే తేలే కదా, అందరు తెచ్చిన సీడే నేను తెచ్చిన పెట్టిన. అవును మరి నాది వేరా గదే ఉన్నది కదా. ఇప్పుడు నేను ఎన్నడూ చేయక చేస్తే గీ గతి అయింది. అదే తాత, అందుకే ఎప్పుడు ఏ పని చేయను అదే చేయాలి. నేను ఎప్పటికి కోపించుకొని మంచిగా కుప్ప పెట్టుకొని ట్రాక్టర్ తోటి కొట్టుకొని మంచిగా తీసుకునేది గడ్డి. అవును. ఇక ఎందుకు కొద్దిగా మంది దొరుకుతలేరు ఇక నేను ఎందుకైనా మంచిగా చేస్తా ఈ పని అని చేసి చూసినందుకు ఒక గట్ట చేసిండ్రా. ఇప్పుడు ఇవన్నీ కుప్ప పెట్టాను మళ్ళీ ఇదంతా మళ్ళీ పరదలు వేయాలి లేకపోతే కళ్ళమన్న చెక్కాలి. ఇక కళ్ళని చెక్కుతా పరదలు ఎక్కడికి పోతాయి ఇక పరదలు కిరాయి అని అయితే ఈ గడ్డి వరకు అయ్యో 400 అవుతాయి. అవును. మరి ఎట్లా తాత ఇప్పుడు ఇది? ఇదంతా కళ్ళని చెక్కుతారా? ఇక ఎప్పుడు చెక్కుతావు? ఇక రేపు చెక్కుతా. రేపు చెక్కి ఇక వేసి ఇక ట్రాక్టర్ తోటి బంతి కొడట. అంతేలే తాత. మరి ఏం చేయాలి? ఇక గన్ని అట్లా ఎట్లా ఇడిచి పెట్టాలరా? అవును తాత, మస్తు వడ్లు ఉన్నాయి. ఇప్పుడు ఏదో శాస్త్రం ఉన్నట్టు మనం పాసిపోతే ఎంత పారేస్తాం. అవును. కర్ర మీద ఈ రకంగా వేయినాక మన పానం ఎట్లా దానిలో ఆడుతుంది, ఎట్లా నిడిచి పెడతాం. అవును తాత, ఎంత కష్టపడితే వచ్చినాయి. ఎంత కష్టపడ్డాం, ఏం మందు కొట్టుడు ఇదంతా ఏంది, ఈ పనులు ఏంది, కిరాయిలు ఏంది. అవును. ఏం లాభం లేదు నాకైతే. అదేలే తాత, ఇక ఓనీతి ఏం చేస్తాం. ఇక మరి ఏం చేయాలరా? ఇక సరే తాత.